మావోయిస్టు కీలక నేతలు కాసేపట్లో డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్నారు. వీరిలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి, నరసింహారెడ్డి, స్టేట్ సెక్రటరీ బడే చొక్కారావు ఉన్నట్టు సమాచారం. అయితే బడే చొక్కారావు లొంగుబాటుపై కొంత సస్పెన్స్ నెలకొంది. దేవ్జీ తర్వాత బడే చొక్కారావు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ అయ్యారని సమాచారం. దీంతో ఆయన ఇవాళ లొంగిపోతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ దొరికినట్టు సమాచారం. దశాబ్దాల పాటు ఆయన మావోయిస్టు పార్టీని నడిపించారు. వృద్ధాప్యంతో పార్టీ సెక్రటరీ పదవిని వదిలిపెట్టారు. కొన్నేళ్ల నుంచి నేపాల్లో గణపతి ఉన్నట్టు సమాచారం. అనారోగ్యంతో ఆయన నడవలేకపోతున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు కీలక నేతలు కాసేపట్లో డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్నారు. వీరిలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి, నరసింహారెడ్డి, స్టేట్ సెక్రటరీ బడే చొక్కారావు ఉన్నట్టు సమాచారం. అయితే బడే చొక్కారావు లొంగుబాటుపై కొంత సస్పెన్స్ నెలకొంది. దేవ్జీ తర్వాత బడే చొక్కారావు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీగా అయ్యారని సమాచారం. దీంతో ఆయన ఇవాళ లొంగిపోతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. రైట్, మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటుకు సంబంధించి డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, మావోల లొంగుబాటుపై సమాచారం ఏంటి? అగ్రనేతల వివరాలేంటి? చంద్రిక, మావోయిస్టు పార్టీలో చాలా వరకు కీలక నేతలు లొంగుబాటు పడుతున్నారు. అయితే మరికొద్ది సేపట్లో చూసినట్టయితే మావోయిస్టు పార్టీ చీఫ్ కమాండర్గా ఉన్నటువంటి దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతితో పాటుగాను, అదేవిధంగా కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి నాయకులైనటువంటి మల్లా రాజిరెడ్డి, అదేవిధంగా బడే చొక్కారావు కూడా తో పాటు మరో 16 మంది డీజీపీ ఎదుట లొంగిపోనున్నారు. మనకు ఇక చూసినట్టయితే 2:45 డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట కూడా మొత్తం లొంగిపోయినటువంటి నేతలను అందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఏదైతే మావోయిస్టు పార్టీలో వీళ్ళు కీలకంగా వ్యవహరించారు, ఎప్పుడు ఉద్యమం ప్రస్థానం కొనసాగింది, అదేవిధంగా వీళ్ళు ఏదైతే జిల్లా స్థాయి నుంచి కూడా మొదలుకుంటే కూడా మొత్తం రాష్ట్ర స్థాయి, అదేవిధంగా కేంద్రకు సంబంధించినటువంటి కమిటీలలో వీళ్ళు పోషించినటువంటి రోల్ కావచ్చు, అదేవిధంగా వీళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్లు, అదేవిధంగా వీళ్ళు మావోయిస్టు ప్రస్థానంలో కొనసాగినటువంటి ఉద్యమ చరిత్ర అంతా కూడా డీజీపీ శివధర్ రెడ్డి కూడా వివరించనున్నాడు. ఇక మావోయిస్టుకు సంబంధించినటువంటి పార్టీ చాలా చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ వైపున ఆపరేషన్ ఖగార్కు సంబంధించి మార్చి 31న ముగుస్తున్నటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా మావోయిస్టు రహితమైనటువంటి దేశాన్ని ప్రకటించేందుకు గాను మొత్తానికి ఇప్పటికే ఓ వైపున సెంట్రల్ గవర్నమెంటు హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా ఇప్పటికే ప్రకటన చేయడం, మరోవైపున చూసినట్టయితే ఇక పార్టీకి సుప్రీం కమాండర్గా వ్యవహరిస్తున్నటువంటి తిప్పరి తిరుపతి, అదేవిధంగా అలియాస్ దేవ్జీ అయినటువంటి దేవ్జీ కూడా లొంగిపోవడంతో ఇక మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ అని చెప్పచ్చు. ఇక మావోయిస్టు పార్టీ తర్వాత పగ్గాలు ఎవరు చేపడతారు అనేది కూడా చాలా వరకు మావోయిస్టుకు సంబంధించిన వర్గాలలో చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఓవైపున దేవ్జీ, అదేవిధంగా మల్లా రాజిరెడ్డితో పాటు బడే చొక్కారావు కూడా లొంగిపోతున్నారనేది కూడా సమాచారం ఉంది. కానీ బడే చొక్కారావుకు పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలను అనే అంశం కూడా చర్చగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇక ఓ వైపున చూసినట్టయితే గతంలో చూసినట్టయితే మావోయిస్టు పార్టీలో చాలా వరకు కార్యదర్శిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులుగా వ్యవహరించినటువంటి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతికి సంబంధించినటువంటి సమాచారం కూడా నేపాల్లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆయన సంబంధించి సరెండర్ కూడా కాబోతున్నట్టుగాను ఇప్పటికే ఒక ఎస్ఐబికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతున్న క్రమంలో ఇక గణపతిని కూడా మరికొద్ది రోజులలో ఆయనకు సంబంధించినటువంటి సరెండర్ను చూపబోతున్నట్టుగాను ఈ అంశం కూడా చర్చ జరుగుతుంది. మొత్తం చూసినట్టయితే ఇక తెలంగాణ బేస్డ్గా ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా చాలా వరకు ఓవైపున లొంగుబాట పట్టుతున్నటువంటి క్రమంలో ఎస్ఐబి చాలా కీలకమైనటువంటి పాత్రను వహించిందని చెప్పచ్చు. ఎందుకంటే ఎస్ఐబి మొత్తం స్థాపన కొనసాగినటువంటి క్రమంలో చూసినట్టయితే ఇప్పటివరకు చూసినట్టయితే 14,078 మంది క్యాడర్లకు సంబంధించి అరెస్టును చూపెట్టగలిగింది. అదేవిధంగా 5,865 మంది మావోయిస్టులను లొంగుబాట పట్టేలాగా కూడా సరెండర్ సంబంధించినటువంటి పాలసీల వ్యవహారంలో ఎస్ఐబి పాత్ర చాలా కీలకంగా వ్యవహరించింది. దాంతోపాటుగాను 12,089 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్లో
హతమొందించడంలో కూడా ఎస్ఐబి చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, అదేవిధంగా ఎస్ఐబి ఆపరేషన్లో చాలా వరకు ముందుకు దూకుడుగా వ్యవహరించింది. దాంతోపాటు 1057 మందికి సంబంధించినటువంటి ఘటనలు కూడా నమోదయ్యాయి. ఇందులో 23 మంది కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి సమాచారాన్ని చూసినట్టయితే ఇందులో 7 మంది కేంద్ర కమిటీ సభ్యులు అరెస్ట్ అయ్యారు. మరోవైపున 7 కమిటీ సంబంధించినటువంటి లొంగుబాట పట్టారు. దాంతోపాటు కేంద్ర కమిటీ సభ్యులుగా 9 మంది కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టు ఎస్ఐబికి సంబంధించినటువంటి గణాంకాలు చెప్తున్నాయి. ఎందుకంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పడ్డప్పటి నుంచి కూడా చాలా వరకు తెలంగాణలో ఓవైపున గ్రేహౌండ్స్ కావచ్చు, అదేవిధంగా కీలకమైనటువంటి సమాచార సేకరణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా వరకు కీలకంగా వ్యవహరించింది. ఎందుకంటే ఓవైపున సరెండర్కి సంబంధించినటువంటి పాలసీలను ముందుకు తీసుకెళ్తూ, మరోవైపున ఒకవేళ ప్రతిఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్కౌంటర్లతో కూడా ఇటు మావోయిస్టు ఉద్యమాన్ని చాలా వరకు నిర్వీర్యం చేస్తూ రావడంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి చాలా కీలకంగా వ్యవహరించింది. ప్రస్తుతం ఎస్ఐబికి చీఫ్గా ఉన్నటువంటి సుమతి ఆధ్వర్యంలో కూడా ఈ సరెండర్కి సంబంధించినటువంటి పాలసీలు కావచ్చు, గవర్నమెంట్ చేపడుతున్నటువంటి లొంగుబాటుకు సంబంధించిన పునరావాస ప్యాకేజీకి కూడా చాలా వరకు ఇప్పటికే చాలామంది లొంగుబాట పట్టారు. కాబట్టి ఇక మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి సుప్రీం కమాండర్గా కొనసాగుతున్నటువంటి దేవ్జీతో పాటుగాను మల్లా రాజిరెడ్డి, అదేవిధంగా బడే చొక్కారావు వంటి కీలకమైనటువంటి నేతలు ఈరోజు మధ్యాహ్నం సమయంలో మరి డీజీపీ ఎదుట కూడా లొంగుబాట పడుతున్నటువంటి క్రమంలో ఎస్ఐబికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పాత్ర ఉందనేది మాత్రం చాలా చర్చనీయాంశంగా ఉంది. ఇక ఎస్ఐబిలో చేపడుతున్నటువంటి ఆపరేషన్లు, సరెండర్కి సంబంధించినటువంటి పాలసీలు, ఓవైపున ఎన్కౌంటర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంటెలిజెన్స్తో పాటుగాను లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మొత్తం మావోయిస్టులకు సంబంధించి ఎక్కువ సరెండర్ కావాలని ఓవైపున సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినటువంటి మేరకు మాత్రం చాలా వరకు అగ్రనేతలంతా కూడా లొంగుబాట పట్టారు. వారికి సంబంధించినటువంటి రివార్డులను కూడా అందజేయడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పోలీసు సంబంధించి అమరవీరుల దినోత్సవం సందర్భం కూడా చాలా బహిరంగంగానే పిలుపుని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు ఏదైతే జనజీవన స్రవంతిలలో కలిసినట్టయితే మీకు సంబంధించినటువంటి పునరావాస ప్యాకేజీని వెంటనే స్పాట్లోనే అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. వారికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన భద్రత సంబంధించిన వ్యవహారాలను కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఇప్పటికే పదే చెప్తున్నారు. దాంతోపాటు డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఓవైపున జనజీవన స్రవంతిలో కలవాలని, అడవి బాట నుంచి కూడా పెద్ద ఎత్తున నక్సల్స్ అంతా కూడా సరెండర్ కావాలని కూడా హెచ్చరించినటువంటి క్రమంలోనే ఇక తెలంగాణ బేస్డ్గా ఉన్నటువంటి ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నక్సల్స్కు సుప్రీం కమాండర్గా వ్యవహరించినటువంటి కొరుట్ల ప్రాంతవాసి అయినటువంటి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి కూడా ఈ పెద్దపల్లి జిల్లాతో పాటు ఆయన కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఆయన లొంగుబాట పట్టడం చాలా మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైనటువంటి పరిణామాలని చెప్పొచ్చు.